హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం. బయట మైదా పిండితో తయారు చేసే జంక్ ఫుడ్లు తినడం వల్ల బద్ధకంగా బతికేస్తున్నాం. కానీ ఆరోగ్యానికి మేలు చేసే చిన్న చిన్న మార్పులు చేసుకొని వంట చేసుకుంటే మన జీవితం హెల్దీగా సాగిపోతుంది. ఈరోజు నేను మీకు చూపించబోయేది గోధుమ పిండి అట్లు. అవునండి, మీరు విన్నది నిజమే. కేవలం గోధుమ పిండి యూజ్ చేసి అట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ గోధుమ పిండి వేసుకోండి. దానిలో ఒక చెంచా జీలకర్ర వేసుకోండి. అలాగే కాస్త వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ని కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే ఒక చెంచా కారం వేసుకోండి. కాస్తంత వాము, అలాగే చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని కలుపుకోండి. దీనిలో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని పల్చగానే కలుపుకోవాలి, వాటర్ ఎక్కువగానే పోసుకోండి. ఇలా చూపించిన విధంగా పల్చగా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి. కాస్త ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆ పిండిని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించండి. ఇప్పుడు దీనిని ఇంకొక వైపుకి తిప్పండి. చూడండి, మన కట్టు బాగా కాలింది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకొని మళ్ళీ పిండిని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం ఉడికించండి. ఇప్పుడు మూత తీసి ఆ అట్టుని ఇంకొక వైపు తిప్పండి. ఇవి తొందరగానే కాలుతాయి, కానీ అవి బాగా కాలేంత వరకు వెయిట్ చేయండి, లేకపోతే విచ్చుకుపోతాయి. ఇప్పుడు ఈ అట్టు కూడా మనకి బాగా కాలింది. దీనిని తీసుకొని ప్లేట్లో వేసుకోండి. అంతే, మనకు కావలసిన గోధుమ పిండి అట్లు అనేటివి రెడీ అయిపోయినవి. దీనిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేసేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక రుచికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.